జై శ్రీరామ్. తోలుబొమ్మల ఆట. ఈ సంసారము, ఈ జీవితము, ఈ ప్రపంచం అంతా కూడా తోలుబొమ్మల ఆట. ఇక్కడ నిజంగా ఉన్నది ఇద్దరే. ఒకటి జీవాత్మ, రెండోది పరమాత్మ. జీవాత్మ పరమాత్మను అందుకోవాలంటే పరమాత్మ జీవాత్మ యొక్క సాధనకి పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఎందుకంటే పరమాత్మ గురుస్థానంలో ఉంటాడు. జీవాత్మకి కొన్ని పరీక్షలు పెడుతుంటాడు, సాధనలో ముందుకు వెళ్తున్నాడా లేదా. దీనికోసం తోలుబొమ్మల ఆట జరుగుతూ ఉంటుంది. ఒక తోలుబొమ్మ వచ్చి నీకు జీవాత్మకి కిరీటం పెడుతుంది, మరో తోలుబొమ్మ వచ్చి ఆ కిరీటం తీసుకెళ్ళిపోతుంది. అంటే ఒక తోలుబొమ్మ ద్వారా కీర్తి వస్తుంది, మరో తోలుబొమ్మ ద్వారా అవమానం జరుగుతుంది. ఒక తోలుబొమ్మ ద్వారా మనకి లాభము, మరో తోలుబొమ్మ ద్వారా నష్టము. ఒక తోలుబొమ్మ మనతో కోపంతో మాట్లాడితే మరో తోలుబొమ్మ మనతో శాంతంతో మాట్లాడుతుంది. ఈ తోలుబొమ్మల ఆటలో జీవాత్మ ఎలా ఉంటాడు? జీవాత్మ పరమాత్మను ఆశ్రయించి ఉంటాడా, లేదా ఈ తోలుబొమ్మల మాయలో పడిపోయి తనకి అశాంతి తెచ్చుకుంటాడా అని పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఎప్పుడైతే తోలుబొమ్మ భగవంతుని ఆశ్రయిస్తుందో అప్పుడు భగవంతుడు ప్రసాదాన్ని అందిస్తాడు, పరమశాంతిని అందిస్తాడు. కానీ ఇది ఎలా సాధ్యం అంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో దైవీహేష గుణమయి మమ మాయ దురచ్చయ అంటే నా ద్వారా ఈ మాయ సృష్టింపబడింది. దీనిలో 3 గుణాలు ఉన్న తమోగుణము, రజోగుణం, సత్వగుణం, వీటిని దాటడం నీ వల్ల సాధ్యం కాదు. మరి సాధ్యం ఎప్పుడవుతుంది? మామేవ ఏ ప్రపంచంతే నన్ను శరణాగతి అయితేనే మాయామేతం తరంతితే అన్నాడు. అంటే నీ మాయను దాటే మార్గం నీకు వస్తుంది అని. అందువల్ల ఈ తోలుబొమ్మలకి అసలు మనకి సంబంధం లేదు. జీవాత్మ ఎప్పుడు కూడా పరమాత్మను ఆశ్రయించి ఉండాలి, పరమాత్మని శరణాగతి చేయాలి. పరమాత్మ మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే, పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి, అంటే గురువు అనుగ్రహం కలిగిన తర్వాత ఉన్నది ఒకటే జ్ఞానం అనేది అర్థమవుతుంది. అదే అద్వైతం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.